హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ అదిరింది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అయితే అదిరిపోద్ది. ఈసారి ఇంకా డబల్ హౌస్ డబల్ డోస్ అనే దానికి తగ్గట్టుగానే హైలైట్ సెట్ అయితే వేశారు. ఇంకోటి ఏంటంటే ఈ సీజన్లో మెయిన్ ఇప్పుడు లేటెస్ట్ ప్రోమో చూసాక ఈ కాన్సెప్ట్ అయితే మామూలుగా లేదు. అదేంటంటే ప్రతిసారి అందరూ హౌస్ మేట్స్ ఇప్పుడు ప్రతి వీక్ కూడా కావచ్చు నామినేట్ అయిన వాళ్ళందరినీ నిల్చోబెట్టి మీలోంచి ఈరోజు ఎవరు బయటికి వెళ్ళిపోతారు, ఈ బిగ్ బాస్ ఇంటి నుంచి మీ ఇంటికి ఎవరు వెళ్ళిపోతారని అట్లా పెట్టేవారు. వాళ్ళందరిలో ఒక టెన్షన్ ఉండేది, హైప్ ఉండేది, ఎవరు 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 వెళ్తారని చెప్పి. కానీ ఈసారి ఏంటి వెరైటీగా ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ ఈ టాప్ 13 కూడా అక్కడికి పిలిచి మీ ఇంటి నుంచి బిగ్ బాస్ ఇంటికి ఎవరు వెళ్తారు మీలో అనేది ఈ ప్రాసెస్ అంతా పెట్టడం కూడా చాలా బాగుంది. ఇది కాన్సెప్ట్ చాలా వెరైటీగా మంచి క్యూరియాసిటీ హైప్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ 15 వారాల బిగ్ బాస్ షోకి సంబంధించి ఒక 15 రోజుల పాటు వాళ్ళ స్కిల్స్, వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకునేదని ట్రై చేశారు. కనుక అందరికీ ఒక హోప్ అయితే ఉంటుంది, నేను సెలెక్ట్ అయితే బాగున్నాను, నేను సెలెక్ట్ అయితే బాగున్నాను, నేను ఏదో టాలెంట్ ఉండబట్టే కదా ఇంత దూరం వచ్చాను, సో ఇంతవరకు వచ్చి ఒక అడుగు జస్ట్ ఒక అడుగు పడితే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళిపోతాం అని ఒక వాళ్ళలో కూడా ఒక టెన్షన్, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. కనుక ఈ కాన్సెప్ట్ అయితే అంతా బాగుంది. సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ డైరెక్ట్గా మీ టాప్ 5 సెలెక్ట్ అయ్యారు లేదా మీ సూపర్ 6 సెలెక్ట్ అయ్యారు, నువ్వు సెలెక్ట్ అయ్యావని డైరెక్ట్గా ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి వచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పకుండా అందరినీ పిలిచి అందులోంచి కొందరిని ఒక 5గురిని 6గురిని ఇట్లా పంపడం అనేది ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ ఆడుతూ ఉంటా. బాగుంది కాన్సెప్ట్ అయితే. మరి మీకు కూడా నచ్చితే మెసేజ్ పెట్టండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఇప్పటికే మన న్యూస్ బోల్ ఛానల్లో మార్నింగ్ 6 కల్లా ఒక వీడియో షార్ట్ అప్లోడ్ పెట్టాను. ఆ షార్ట్లో కూడా క్లియర్గా చెప్పాం, కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి 5గురిని కాదు మొత్తం 6గురిని సెలెక్ట్ చేశారు. ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళైతే ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి. కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారంటే ఆ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఏమో బిందు మాధవి, అంటే ఆడియన్స్ ఓట్లతో పాటు మళ్ళీ ఇక్కడ ఈ జడ్జిలుగా వ్యవహరించిన బిందు మాధవి, నవదీప్, అభిజిత్ అలాగే శ్రీముఖి వీళ్ళంతా కలిపి వాళ్ళ చాయిస్ ఎవరు, వాళ్ళెవరికి ప్రయారిటీ ఇవ్వాలని మాదిరి ఒక్కొక్కరు చూజ్ చేసినట్టుగా ఇట్లా కొద్దిగా హడావిడి చేస్తూ పెట్టినారు. అట్లా మాస్క్ మ్యాన్ ఏమో బిందు మాధవి చూసారా, ఆయన మొన్న కూడా అన్నాడు కదా, నువ్వు ఏమే అమృతం కాదు, నువ్వు ఔషధం కాదు విషం అన్న ఆమె, తర్వాత ఆమె నోటితేనే లోజర్ అనిపించుకున్న, ఆమె నోటితేనే విన్నర్ అనిపించుకున్నాను, చాలా సాటిస్ఫాక్షన్ అన్నాడు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆమె ఇతన్ని చూజ్ చేసి హౌస్లోకి పంపడం. అట్లాగే ఇంకెవరు శ్రీజ, దమ్ము శ్రీజ అనేమో నవదీప్, ఆ అమ్మాయి కూడా వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చేసారు, మీరు ఒకళ్ళ నాకు గ్రీన్ ఇచ్చారనింది కదా, అదే లక్కీ హ్యాండ్ అని మాదిరిగా. సో దమ్ము శ్రీజ, నవదీప్ అలాగే ఇలా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ 5గురు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే మనం చూడబోతున్నది నాకున్న అప్డేట్ ప్రకారం 99% ఇదే జరగబోతుంది. ఇది ఎట్లా అంటే శ్రీముఖి హోస్ట్ నాగార్జున రిక్వెస్ట్ చేసి మనీష్ మర్యాదను కూడా తీసుకుందాం, మనీష్ మర్యాదను పంపిద్దాం లోపలికి అని లెక్క చిన్న హడావిడి హంగామా. అయితే ఏంటి వీళ్ళ రికమెండేషన్లో ఎట్లానే కాదు, ఓట్లతో పాటు కొద్దిగా ఏదో ఒకటి మజాక్ ఉండాలి కదా, కిక్ ఉండాలి కదా, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ క్రియేట్ ఉండాలి కదా. సో అలాగే మనీష్ మర్యాదను కూడా తీస్తారు. మొత్తానికి 6గురు. అయితే ఫైనల్ ఎవరెవరు వెళ్ళారు అంటే 4 మేల్ కంటెస్టెంట్స్, మాస్క్ మ్యాన్ హరీష్, అలాగే మనీష్ మర్యాద, అలాగే ఆర్మీ పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఈ 4గురు వెళ్తున్నారు. ఈ డీమాన్ పవన్ సెలెక్ట్ అయ్యాడు అనేది ఎవరైనా రివీల్ చేస్తే మెసేజ్ పెట్టండి, లేదా ఫస్ట్ నేనే రివీల్ చేసినా సరే మెసేజ్ పెట్టండి. రెగ్యులర్గా మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ అయిన న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్లో 2 ఛానల్లో డిఫరెంట్ కంటెంట్తో వీడియోస్ అయితే వస్తాయి. అయితే నేను నాకు ఒకరు అడిగారు, అన్ని కలిపి న్యూస్ బోల్లో వేయొచ్చు కదా. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ వాడు రూల్స్ కొన్ని మార్చేస్తాడు కదా, రీయూజ్డ్ కంటెంట్ అని, లేకపోతే డిఫరెంట్ కంటెంట్స్ ఎక్కువగా వీడియోస్ 24 అవర్స్లో కేవలం 3 వీడియోస్కే నోటిఫికేషన్స్ అనేది ఇస్తూ ఉన్నాడు. సో మనమేంటి చాలా అప్డేట్స్ షేర్ చేసుకుంటాం, ఓటింగ్ వీడియోలు చేస్తాం, ఈ ప్రోమో అనాలిసిస్ చేస్తాం, ఎపిసోడ్ రివ్యూస్ చేస్తాం, స్పెషల్ స్టోరీస్, కంటెస్టెంట్స్ తాలూకు ఇంట్రెస్టింగ్ జర్నీ ఏంటి, వాళ్ళ సక్సెస్ ఫెయిల్యూర్, ఇక చాలా స్పెషల్ స్టోరీస్ అయితే నా నుంచి బిగ్ బాస్ ప్రతి సీజన్లో మీరు చూస్తూ ఉంటారు కదా, చాలా బాగుంటాయి, ఇంట్రెస్ట్గా ఉంటాయని చెప్పేసి ఇవన్నీ వేయాలంటే వాడు ఏంటి 24 అవర్స్లో 3ంటికే నోటిఫికేషన్ అంటే మనం ఎంత కష్టపడి మీ వరకు రీచ్ అవ్వాలని కదా నేను ప్రయత్నం అంతా చేసేది. బిగ్ బాస్ ఆడియన్స్కి, బిగ్ బాస్ లవర్స్కి మంచి కంటెంట్తో వీడియోస్ అందించాలని. కానీ వాడు 3ంటికే నోటిఫికేషన్ అంటున్నాడు కనుక సో న్యూస్ బోల్లో 3-4 వీడియోస్ వస్తాయి, అట్టగే జర్నలిస్ట్ సర్వీస్లో కూడా 3-4 వీడియోస్ వస్తాయి కనుక 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్టగే 2 వీడియోస్కి లైక్ కొట్టండి. అట్టగే ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది అడిగేది నాకు, సార్ మీ న్యూస్ బోల్ ఛానల్లో హైప్ ఇద్దామని రావట్లేదని అడుగుతున్నారు. దీనికి కూడా ఏంటంటే ఒక రూల్ పెట్టింది యూట్యూబ్ వాడు, 5 లక్షల లోపు సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్కి మాత్రమే హైప్ అనే ఆప్షన్ ఇచ్చాడు. వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే మాదిరిగా. సో మనది న్యూస్ బౌల్ 5 లక్షల పైన ఉన్నారు కనుక అందులో హైప్ ఆప్షన్ ఉండదు.
కానీ జర్నలిస్ట్ స్టడీస్లో 82,000 వరకు ఉన్నారు కనుక అందులో హైప్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు ప్రతి వీడియో నచ్చినట్టయితే జర్నలిస్ట్ స్టడీస్లో వీడియోలకి అయితే హైప్ ఆప్షన్ అయితే ఇవ్వండి, హైప్ అయితే ఇవ్వండి. మళ్ళీ అక్కడ కూడా ఒక ట్విస్ట్ పెట్టాడు యూట్యూబ్ వాడు. అది కూడా ఏంటి, వారానికి ఒక మెయిల్ ఐడి నుంచి మీరు ఏదైనా 3 వీడియోలకి హైప్ ఇచ్చేటంట. అంటే ఇప్పుడు నా ఛానల్లో ఒక వీడియోకి మీరు ఒక హైప్ ఇచ్చారు, అట్లా ఇంకొక 2 వీడియోస్కి, అది నా ఛానల్లో కావచ్చు, మీకు నచ్చిన ఎనీ కంటెంట్కి ఇవ్వచ్చు అట్లా. సో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్తగా లేటెస్ట్గా మాడిఫికేషన్ చేశాడు కనుక నేను 2 ఛానల్స్లో కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మామూలు కంటెంట్ ఉండదు, అప్డేట్స్ అన్నీ ఫస్టే షేర్ చేసుకుంటే. ఇప్పుడు డీమన్ పవన్ కూడా సెలెక్ట్ చేయడానికి కూడా చెప్పినట్టుగా. సరే, ఇంకెవరెవరైతే చెప్పాను కదా, ఈ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి అయితే 2 ఫిమేల్, దమ్ము శ్రీజ అండ్ ప్రియ, వీళ్ళిద్దరూ సెలెక్ట్ అయితే 2 గుండు భాషలు, అట్టగా పవన్ కళ్యాణ్, డీమన్ పవన్, ఈ 4 వచ్చారు కదా మేలు. మరి ఇక్కడ సెలబ్రిటీస్లు ఎవరంటే ఇప్పటికే చెప్పుకున్నాం. మరి సెలబ్రిటీస్ నుంచి ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎవరంటే తనూజ సీరియల్ ఆర్టిస్ట్, అట్లాగే సృష్టి వర్మ కొరియోగ్రాఫర్, అట్లాగే ఆశా షైని సీనియర్ యాక్ట్రెస్, అట్లాగే సంజన సీనియర్ యాక్ట్రెస్, ఇంకా రీతు చౌదరి, ఈ 5 అమ్మాయిలు వచ్చారు. ఇక అబ్బాయిల కేటగిరీ నుంచి అయితే సుమన్ శెట్టి కమెడియన్, అట్లాగే భరణి శంకర్ సీరియల్ ఆర్టిస్ట్ 30కి పైగా చేశాడు కదా, ఈయన వచ్చాడు. అట్లాగే ఇమ్మాన్యుయల్ కమెడియన్ జబర్దస్త్, అట్లాగే రాము రాత్రి ఫోక్ సింగర్. సో మొత్తానికి సెలబ్రిటీ కేటగిరీ నుంచి ఒక 5 ఫిమేల్ కంటెస్టెంట్స్ వస్తే 4 మేల్ కంటెస్టెంట్స్. టోటల్ చూసుకుంటే ఈ కామనర్స్ సెలబ్రిటీస్ అంతా కలిపి చూసుకుంటే 8 మంది మేలు, 7 ఫిమేల్ అయితే వస్తూ ఉన్నారు. సో ఇది ఎట్లా ఉండబోతుంది. ఇక ఈరోజు మనం చూడబోతున్న అప్డేట్స్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్లో అయితే ఈ డీమన్ పవన్ ఎందుకు సెలెక్ట్ చేశారో మీకు చాలామంది కనిపించవచ్చు. పెద్దగా కంటెంట్ యాక్టివ్ లేదు కదంటే, ఫిజికల్ టాస్క్లకి గట్టిగా ఉంటాడు, బాగా ఆడతాడు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. పైగా లాస్ట్లో అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో కూడా లాస్ట్లో టాస్కులు కూడా 3-4 టాస్కులు కూడా గెలిచాడు కదా. కల్కితో ఆడిన టాస్క్ ఒకటే, ఇంకో టాస్క్ అది. సో ఫిజికల్గా ఉంటాడని లెక్క తీసుకుని ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మనం చూడబోతున్నది ఇంకో క్రేజీ అప్డేట్ ఏంటంటే, లాస్ట్లో ఈ భరణి శంకర్ అలాగే ఈ డీమన్ పవన్కి బైసెప్స్ తీయమని నాగార్జున ఒక టాస్క్ ఇస్తే ఫన్ కోసం. ఇద్దరు 60-60 తీస్తే కొద్దిగా డల్ అవుతారు, యాక్టివ్ తగ్గుతుంది కదా 60 తీసిన తర్వాత. ఓకే ఇద్దరు బాగున్నారని చెప్పి పంపించారు. అంటే ఇక్కడ ఒక అర్థంగా చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్గా భరణి శంకర్ మంచి ఫిట్నెస్ ఉండి ఆయన మంచి ఒడ్డు పొడుగు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. సో అతనికి ధీటుగా ఇటు కామనర్స్ కేటగిరీ నుంచి కూడా ఒక ఫిజికల్గా మంచిగా ఆడగలిగే వాళ్ళు ఒక ఆర్మీ పవన్ కళ్యాణ్తో పాటు ఈ డీమన్ పవన్ కూడా ఉన్నాడు. ఈ ఆట రసవత్రంగా ఉంటుంది, రణరంగం అని చెప్పినట్టుగానే అట్లాగే ఉంటుందని చెప్పడానికి ముందుగానే ఒక హింట్, ఇతను కూడా స్ట్రాంగ్ చేస్తాడు ఫిజికల్గా అని చెప్పడానికి లెక్క ఈ 60-60 బైసెప్స్ అయితే దిగించారు వీళ్ళిద్దరితో. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ప్రోమోలో చూశారు కదా, ఈ లాస్ట్లో బిగ్ బాస్ ఇది నా బాడీలో ఒక పార్ట్ లాంటిది, ఇది నేను ఐటెం తీసుకుని వెళ్తానంటే నాగార్జున లేదు కుదరదంటే బయటికి వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, అది భరణి శంకర్. ఆయన ఏంటంటే మెడలో వేసుకుని గోల్డ్ చైన్ అంట, ఆయనకు బాగా సెంటిమెంట్ అంటది. నా లైఫ్లో ఇది ఉండాల్సిందే, ఎక్కడికి వెళ్ళా నాకు అది వర్కౌట్ అయ్యింది. సో పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ, సెంటిమెంట్. వాళ్ళు మాత్రం ఇచ్చారు, ఎవరు ఇచ్చారు కానీ మొత్తానికి ఇవన్నీ చెబితే దానికి కుదరదు, మీతో ఏ ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు అన్నారు. మీరు గమనిస్తే ఆ ప్రోమోలో చూపించినప్పుడు ఆ భరణి శంకర్ చేతికి ఉంగరం కూడా ఉంది. మరి అలాగైతే అమ్మాయిలు కూడా ఆర్నమెంట్స్ అన్నీ తీసుకెళ్తారు కదా, అదేం కాదు. అదేంటంటే జస్ట్ ఫన్ కోసం, ఒక హైప్ కోసం. అయితే ఫైనల్గా అతనికి ఆ చైన్తో పాటు లోపలికి అయితే పర్మిషన్ ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే, ఈరోజు ఫన్ కోసం, జస్ట్ టాస్క్ కోసం, చిన్న హైప్ కోసం ఎవరైతే హౌస్ వరకు వచ్చి బయటికి వెళ్ళిపోతున్నారో ఈ ప్రోమో కోసం, హడావిడి కోసం చేస్తారు. కానీ ముందు హౌస్లో మాత్రం ఆ భరణి శంకర్ అంత సెంటిమెంట్ ఫీల్ అయిన ఆ చైన్ చుట్టూ గేమ్ అయితే నడవబోతుంది. హౌస్ మేట్స్ ఆడుకోవచ్చు, లేదా బిగ్ బాస్ ఆడుకోవచ్చు, లేదా నువ్వు దేనికోసమైనా ఏదైనా సాక్రిఫైస్ చేయాలనేటప్పుడు ఇలా రకరకాలుగా గేమ్ అయితే చేంజ్ చేస్తారు. ఆ చైన్ చుట్టూ కూడా గేమ్ అయితే ఉండబోతుంది. సో ఇవి ఇంకా చాలా అప్డేట్స్. ఇప్పుడు కంటెస్టెంట్స్ ఎవరెవరు ఆ పింక్ డ్రెస్ వేసుకుని ఏదో పెట్టి పట్టుకుని వస్తున్నాడు కదా, ఆయన ఏం పేరైనా కమెడియన్ ఆయన, ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి అన్నీ చెప్పేస్తే బాగోదు, కానీ చాలా ఎక్కువే మన ఛానల్స్ నుంచి వస్తాయి. అట్టగా నా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ అప్డేట్స్ కూడా ఫాలో అవుతూ ఉన్నాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటిని ఫాలో అయిన సరే రెగ్యులర్గా మీకైతే చాలా కంటెంట్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.